ఈ మధ్యన ఇరాన్ ప్రేమికులు పెరిగిపోయారు. మేబీ అది మోడీ మీద ద్వేషం, దేశం మీద ద్వేషం ఎట్టయిందో చివరికి పరాయి దేశాల మీద ప్రేమ కూడా అట్లాగే నడుస్తుంది. ఇక్కడ మనకేమి ఇరాన్‌తో శత్రుత్వం లేదు. ఇరాన్‌ని మిత్రువుగానే చూస్తాం. కానీ మన దగ్గర మన మీద మాత్రం అది ఏదో పనులు చాలా చేసింది. సరే అది వదిలేద్దాం. ఇప్పుడెందుకు ఈ మాట చెప్పాల్సొస్తుందంటే వాడి బ్లాక్‌మెయిలింగ్ నేచర్ చూడండి. ఇరానోడి బ్లాక్‌మెయిలింగ్ నేచర్. ఇప్పుడు ఎవరు దాడి చేస్తున్నారు ఆడి మీద? ఇజ్రాయెలు, అమెరికా. నీకు దమ్ముంటే ఎవడి మీద చేయాలా? ఇజ్రాయెల్‌ని నాశనం చేయి, అమెరికాని నాశనం చేయి. చేతకాని దద్దమ్మ. ఇజ్రాయెల్ మీద 4 డ్రోన్లు మొత్తం మీద కలిపితే 300 మిస్సైల్లు వేసాడు ఇజ్రాయెల్ మీద. చిన్నపాటి ధ్వంసం జరిగింది. అదే గల్ఫ్ దేశాల మీద దాదాపు 3000 వేసాడు. ఎవరి ముస్లిం దేశాలే కదా, వీళ్ళకైనా ఉన్న దానికేంటి సంబంధం? మిత్రుత్వం. ఆ లెక్కనైతే నీ మిత్రుడు అని చెప్పి రష్యా మీదనాను, చైనా మీదనాను, ఉత్తర కొరియా మీదన దాడులు చేయలేదే. లేకపోతే కనుక లెబనాను, యెమెను ఇట్లాంటి వాటి మీద దాడులు చేయలేదే. నీ మిత్ర దేశాలు కదా అని చెప్పేసి. ఎందుకంటే ఎవడి బతుకు వాడిది అన్నటువంటి. కానీ ఇరాన్ చేస్తుంది బ్లాక్మెయిల్, పక్కా బ్లాక్మెయిల్. గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తుంటే గల్ఫ్ దేశాలు భయపడి అమెరికాకి డబ్బులు ఇచ్చినో బతిన్లాడినో యుద్ధం ఆపించాలి. ఎందుకు ఆపుతుంది? అమెరికా పిచ్చరాదే. అది చేసేది చేస్తానే ఉంది. ఇక్కడ జస్ట్ ఒక మైండ్ గేమ్ నడుపుతున్నారు తమ అసమర్థతను కప్పించుకోవడానికి. ఇంతకాలం ప్రజలకు ప్రచారం చేసింది ఏంటి? మన జోలికి వస్తే అమెరికాకి తాట తీసేస్తామన్నారు. అమెరికా వాడు వదిలిపోయిన విమానాశ్రయాల మీద దాడి చేయడమా వాడి గొప్పతనం? లేకపోతే ఇజ్రాయెల్ మీద ఇంతవరకు చేత కాకపోవడం వాడి గొప్పతనం? కానీ వాడు ప్రచారం మాత్రం ఇక వాడి సత్తానే చూపించుకుంటుంది ఏంటి అంటే గల్ఫ్ దేశాల మీద, తోటి ముస్లిం దేశాల మీద. అంటే బ్లాక్మెయిలింగ్. అది అర్థం కాకపోతే ఎవడికి అదేది ఇక సరిగ్గా అర్థం కాకపోతే కనుక ఏమైనా మాట్లాడుకోవచ్చు మనం.